రైట్ ఇక వివరాల్లోనికి వెళ్దాం. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఘోర ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలటంతో ముగ్గురు అక్కడికక్కడే సజీవ దహనమైపోయారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఇక విషయాన్ని తెలుసుకున్న వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. అనంతరం 3 మృతదేహాలను వెలికి తీశారు. వెంటనే పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రైట్ ఇక నల్గొండ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శంకర్ అందిస్తారు. శంకర్ చెప్పండి. రైట్ నల్గొండ జిల్లా మిర్యాలగూడెంలో ఘోర విషాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. పట్టణంలోని కల్వాడలో అయితే అర్ధరాత్రి వేళ సంభవించిన ప్రమాదంలో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు సజీవ దహనమై అనుకున్నట్టు చెప్పుకోవచ్చు. అయితే ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ వంట గ్యాస్ సిలిండర్ ఏదైతే ఉంటుందో వంట గ్యాస్ సిలిండర్ పేలడంతో అయితే ఈ దుర్ఘటన జరిగిందని కూడా చెప్తున్నారు. అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్న సమయంలో మంటలు ఒక్కసారిగా ఎగిసిపోయడంతో అయితే బాధితులు బయటపడే అవకాశం లేకుండా పోయింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణించినట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే వివరాలకు వెళ్తే మిర్యాలగూడ పట్టణంలోని కల్వాడలో అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘోర ప్రమాదం జరిగిందని కూడా స్థానికంగా నివసిస్తున్న వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. స్థానికంగా నివసిస్తున్న చంద్రమ్మ అనే మహిళ తన మనవడు ఎవరైతే ఉంటారో మనవడు లక్ష్మణ్ అలాగే మనవరాలు ప్రణీత కలిసి ఒకే ఇంట్లో ఉంటారు. సో నైట్ నిద్రిస్తున్న సమయంలో ఈ విపత్తు జరిగిందని కూడా తెలుస్తుంది. అయితే ఇంట్లో ఒక్కసారిగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించింది. మంటలు పక్కనే ఉన్న గ్యాస్ సిలిండర్ ఏదైతే ఉంటుందో గ్యాస్ సిలిండర్ కంటుకోగానే దీంతో సిలిండర్ భారీ శబ్దంతో అయితే పేలిపోయిందని కూడా చెప్తున్నారు. క్షణాల వ్యవధిలో అయితే ఇల్లంతా అగ్నిగుండంలా మారి తగలబడిన పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే మొత్తంగా గాఢ నిద్రలో ఉన్న ఈ ముగ్గురు ఎవరైతే ఉంటారో ఈ ముగ్గురు ఊపిరాడక మంటల నుంచి తప్పించుకోలేకపోయారు. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని కూడా తెలుస్తుంది. ప్రమాదం తీవ్రతకు ఇల్లు అంతా కూడా పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి కనపడుతుంది. భారీ శబ్దం రావడంతో అయితే చుట్టుపక్కల ఉన్న వారు గమనించి వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఎవరైతే ఉంటారో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అలాగే 1 టౌన్ పోలీసులు ఎవరైతే ఉంటారో 1 టౌన్ పోలీసులకు కూడా సమాచారం అందించారు. అయితే మొత్తంగా ఈ ఘటన స్థలం ఏదైతే ఉంటుందో ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపు చేయడానికి అయితే ప్రయత్నించారు. పోలీసులు కూడా మృతదేహాన్ని బయటకు తీశారు. మిర్యాలగూడెం డిఎస్పీ రాజశేఖర్ ఎవరైతే ఉంటారో రాజశేఖర్ రాజు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నియమంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పరిస్థితి ఏర్పడుతుంది. మొత్తంగా ఒకే కుటుంబంలోని ముగ్గురు మృతి చెందడంతో అయితే కల్వాడలో అయితే తీవ్ర విషాదాలు అలుముకున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఘటనపై అయితే 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తంగా వీళ్ళు నైట్ ఏదైతే ఉంటుందో నైట్ గాఢ నిద్రలో ఉన్నప్పుడు షార్ట్ సర్క్యూట్ కారణంగా అయితే పక్కనే ఉన్న వంట గ్యాస్ కంటుకోవడంతో అయితే ఒక్కసారిగా భారీగా పేలుడు శబ్దాలు అయితే వచ్చాయని చెప్తున్నారు. పక్కనే ఉన్న స్థానికులు ఎవరైతే ఉంటారో స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి అలాగే పోలీస్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. పోలీసులు ఫైర్ సిబ్బంది వచ్చే లోపే ముగ్గురు ఎవరైతే ఉంటారో ముగ్గురు మనవరాలు అలాగే మనవడు అలాగే వారి లక్ష్మమ్మ అనే మహిళ ముగ్గురు మృతి చెందిన పరిస్థితి కనపడుతుంది. అంటే వాళ్ళు బయటికి వెళ్లే టైం కూడా లేకుండా పోయింది. క్షణాలలో ఇల్లు మొత్తం కూడా దగ్ధమైన పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా షార్ట్ సర్క్యూట్ కారణంగా అయితే పూర్తిగా దగ్ధం అయ్యి ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కనబడుతుంది.